ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులైతే వెయిట్ చేస్తున్నారు. ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. డేట్ అనేది ఎప్పుడనేది కూడా మనకి ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట. సో అదేంటో చూద్దాం. వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు 10th క్లాస్ ఫలితాలు విడుదల చేసేందుకు ఎస్ఎస్సి బోర్డు అయితే ముందుకు వెళుతూ ఉంది. సో విడుదలకు కసరత్తు అయితే చేస్తుందన్నమాట. 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించకపోతే మాత్రం మే మొదటి వారంలో ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయితే అవుతుందని దీని మీద అయితే విద్యాశాఖ అయితే ప్రకటన చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి ఉంది. మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో అయితే ముగియనుండటంతో అధికారులు అయితే మనకి డేట్ అనేది కూడా అనౌన్స్ చేసేందుకు కొంచెం ముందెనకైతే ఆలోచిస్తున్నారు. సో సోమవారం కనుక దీనికి సంబంధించి వాల్యుయేషన్ పూర్తయితే మనకి మే నెలలో ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నేడు మధ్యాహ్నం వరకు 95% వాల్యుయేషన్ ప్రక్రియ అయితే పూర్తవుతుందన్నారు. ఈసీ అనుమతి తీసుకున్నాకే, అంటే ఎన్నికల కమిషన్ అధికారుల అనుమతి తీసుకున్నాకే ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి వెల్లడిస్తామని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే మాత్రం ఈ నెల 30వ తేదీలోపు ఫలితాల ప్రకటన ఉంటుందని అధికారిక వర్గాలు అయితే పేర్కొంటున్నాయి. లేకపోతే మే మొదటి వారంలో తప్పనిసరిగా ఫలితాలు అనేవి విడుదల చేస్తామంటూ అధికారిక సమాచారం అయితే వస్తుందన్నమాట. సో వస్తే మాత్రం ఏప్రిల్ 30వ తేదీన రిజల్ట్స్ అనేవి వస్తాయి. లేదంటే మే 5వ తేదీలోపే ఈ 10వ తరగతి ఫలితాలు అనేవి విడుదలయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి.